నియోజకవర్గంలో జలవనరుల అభివృద్ధికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విశేష కృషి చేస్తున్నారు అని టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణారావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో జలవనరుల రంగ అభివృద్ధికి శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న కృషి అభినందనీయమని సీనియర్ టీడీపీ నాయకులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని పోలవరం కుడి కాలువ 129వ కిలోమీటర్ల దగ్గర ఉన్న రంగన్నగూడెం ఊర చెరువుకు త్రాగునీరు అందించడానికి శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన మోటార్లను గ్రామ ప్రముఖులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమణి, గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు మొవ్వ వేణుగోపాల్ చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి మోటార్లను ప్రారంభించి వీటి నుండి ఊర చెరువుకు వెళ్లే గోదావరి జలాలకు జలహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, రైతు ప్రముఖులు కనకవల్లి శేషగిరిరావు, కసుకుర్తి అర్జునరావు, పల్లగాని వీరాంజనేయులు, కాట్రు రామకృష్ణ, వీర్ల సుబ్బయ్య, చట్టు హనుమంతరావు, విఆర్ఓ జి సీమోను, పంచాయతీ కార్యదర్శి ఎస్ పద్మ, సచివాలయం సిబ్బంది షేక్ నజీమున్నీసా, కాకులు సుష్మా, తొమ్మండ్రు జయమ్మ, ఉప్పులేటి సంధ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో ఊర చెరువుకి వెళ్ళటానికి పోలవరం కుడి కాలువ 129వ కిలోమీటర్ల దగ్గర మనం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోటార్లని ఈరోజు మన గ్రామ సర్పంచ్ గారు, పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ గారు, సెక్రటరీ మన పద్మ గారు, మిగిలిన సచివాలయం సిబ్బంది, ముఖ్యులందరూ కూడా పూజా కార్యక్రమం నిర్వహించి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఊర చెరువుకు నీరు వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో జలవనరుల రంగాల అభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ 5 నెలల కాలంలోనే విశేషంగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా పోలవరం కుడి కాలువ 54 కిలోమీటర్లు గన్నవరం నియోజకవర్గ పరిధిలో ₹1 కోట్లతో గన్నవరం, ఉంగుటూరు రూరల్ మండలం, గన్నవరం, ఉంగుటూరు రూరల్ మండలాలకి, విజయవాడ రూరల్ మండలాలకి మోటార్లు ఇచ్చి గ్రామాల్లో చెరువులకి తాగునీరు, అట్లాగే ఆయకట్టుకి సాగునీరు కూడా అందజేయడం జరిగింది. ఇదే కాకుండా కేవలం ఈ 5 నెలల కాలంలోనే మనం పోలవరం కుడి కాలువ 133వ కిలోమీటర్ దగ్గర ఏలూరు కాలువకు అనుసంధానం చేసే లింకు పథకానికి గత ప్రభుత్వ హయాంలో 15, 14, 19లో 15 కోట్లు శాంక్షన్ అయితే మన ప్రభుత్వం రాగానే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 32 కోట్లకి దాన్ని ఎస్టిమేట్ రివైజ్ చేసి త్వరలోనే టెండర్లు పిలవడానికి సిద్ధం చేయడం జరిగింది. అట్లాగే సూపర్ 6లో ప్రకటించిన విధంగా ఇంకోటి బ్రహ్మలింగం రిజర్వాయర్ని, బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్గా మార్చి కుడి కాలం నుంచి నీళ్లు తీసుకెళ్ళడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అట్లాగే ఇంకా కాలువల మీద వంతులు కూడా రెడీ చేశారు. ఏదేమైనా ఈ సందర్భంగా జలవనరుల రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న మన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి రంగనగూడెం గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.